విజయవాడలో మరోసారి రౌడీ షీటర్ కేటీఎం పండు గ్యాంగ్ హల్చల్ చేసింది. ఏపీలో సంచలనం రేపిన బెజవాడ గ్యాంగ్ వార్ ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న రౌడీ షీటర్ పండు మరోసారి ఒక వ్యక్తిపై తన గ్యాంగ్తో దాడులకు పాల్పడడం కలకలం రేపుతోంది. బెజవాడ మళ్లీ రౌడీలకు అడ్డగా మారుతోందా? కేటీఎం పండు గ్యాంగ్ మళ్లీ యాక్టివ్ అయిందా? తాజాగా జరిగిన ఓ ఘటన దీనికి అవుననే సమాధానం చెబుతోంది. పెనమలూరులో వెంకటేశ్వరరావు అనే వ్యాపారిపై అర్ధరాత్రి తన గ్యాంగుతో సహా వెళ్లి కేటీఎం పండు దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది. స్థానికంగా వంగవీటి మోహనరంగ విగ్రహ ఏర్పాటు విషయంలో వెంకటేశ్వరరావుకు పండుకు గొడవ జరిగింది. దీంతో అర్ధరాత్రి వెంకటేశ్వరరావు ఇంటికెళ్లి దాడికి పాల్పడటమే కాకుండా హత్యాయత్నం కూడా చేసేందుకు ఆయుధాన్ని తీసుకెళ్లినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. సీసీ కెమెరాల్లో దృశ్యాలు కూడా రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందు నుంచే కేటీఎం పండు నేరాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. విజయవాడలో 2020లో జరిగిన గ్యాంగ్ వార్ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో తోట సందీప్, కేటీఎం పండు వర్గాల మధ్య పట్టపగలే కత్తులు, ఇనప రాడ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ గ్యాంగ్ వార్లో ఓ వర్గానికి నాయకత్వం వహించిన తోట సందీప్ మృతి చెందాడు. ఈ ఘటనలో విజయవాడ, గుంటూరుకు చెందిన 25 ఏళ్లలోపు వయసున్న విద్యార్థులు అనేక మంది పాల్గొనడంతో సుమారు 100 మందికి పైగా రౌడీ షీట్లు కూడా తెరిచారు పోలీసులు. ఈ ఘటన తర్వాత కేటీఎం పండు తన తీరు మార్చుకోకుండా అనేక నేరాలకు పాల్పడుతూనే ఉన్నాడు. పెనమలూరు నియోజకవర్గం పరిధిలో నివసించే కేటీఎం పండు అసలు పేరు కోడూరు మణికంఠ. మొదటి నుంచి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. చిన్న చిన్న నేరాలు చేసే పండు బెజవాడ గ్యాంగ్ వార్ ఘటన తర్వాత నుంచి ఆర్థిక లావాదేవీలు, వివాదాస్పద భూ లావాదేవీల్లో సైతం తలదూర్చడం ద్వారా మరిన్ని నేరాలు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. 10 మందికి పైగా వ్యక్తులతో గ్యాంగ్ నడుపుతున్నట్టు గుర్తించారు. మారణాయుధాలను కలిగి ఉన్నాడని, గంజాయి, అక్రమ మద్యం కలిగి ఉన్నాడని గతంలో పండుని పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ సిపిగా క్రాంతి రాణా ఉన్నప్పుడు కూడా పటమటలో కాల్ మనీ కేసులో వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు పటమట, పెనమలూరు నియోజకవర్గాల్లో కొంతమంది కుర్రాళ్లకి గంజాయి ఇచ్చి వారిని బానిసలుగా మార్చి వారితో దాడులు చేయించి గ్యాంగ్ నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి దాడి చేయడంతో మరోసారి కేటీఎం పండు అరాచకాలు వెలుగులోకొచ్చాయి. దీంతో పోలీసులు అతన్ని పట్టుకునే పనిలో పడ్డారు.